ఏంటి నక్క గుంటకాడుండి బొక్క గురించి గుంటకాడు నక్కలాగా ఎదురు చూసావు కదా. ఇప్పుడు దొరికిందా చిన్న బొక్క? అది తీసుకొని ఊరంతా తిరిగి వస్తున్నావా? అవును, ఏం పని ఉంది? ఎదటోళ్ళదేమో కంట్లో నలకైనా దూలంలాగా కనపడుతుంది, మనకంటూ దూలం నలకలాగా కనపడుతుందంట. నీ పరిస్థితి అది. నక్క నక్క వేషాలు తెలుసుకొని ఎంత తెలివి తక్కువ వాళ్ళు, ఆ మాటలు నమ్మేవాళ్ళు, అలా బుట్టలో పడేవాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళు. అన్నీ తెలుసు అనుకునేవాళ్ళే నక్కలాంటి వాళ్ళని గుర్తుపట్టలేరు. నక్కలాగా ప్రవర్తించే వాళ్ళని అస్సలు గుర్తుపట్ట. పులిలాగా ఉండాలని నక్క ఏం చేసిందో తెలుసా? ఒళ్ళంతా వాతలు పెట్టుకుంది. అది చచ్చిందాకా ఆ గాయాలతో హింసపడి పురుగులు పట్టి కుళ్ళి కుషించిపోయింది. మీ పరిస్థితి కూడా అదే. నక్కలాగా నటించవాకండి, అర్థమవుతుందా? ఎవరు తెలివి తక్కువ వాళ్ళు ఉండారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నక్క వినయం ప్రదీక్షిద్దామని మీ ప్రతాపాలు చూపించవాకండి. ఓకే, ఏదో రోజు మూడిద్ది. ఎన్ని జరిగినా ఎన్ని వచ్చినా ఎదటి మనిషికి తెలియకుండా చిరునవ్వు ముఖానికి రాసుకొని బ్రతికి లాస్ట్ వరకు నలుగురు నోట్లో నానకుండా చేయాల్సినవి అన్నీ కంప్లీట్గా చేసి చచ్చిపోయిన వాళ్ళది కరెక్ట్. ఓకే, ఇది ఎందుకు చెబుతున్నానో ఎవరికి చెబుతున్నానో ఏంటో కొంతమందికి అర్థమైతే బాగుంటుంది. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏం చేయాలి, నాకు అన్నీ తెలుసని డొప్పు కొట్టుకుంటా ఊరంతా తిరగటం కాదు. ఫస్ట్ ఏ మాట ఎక్కడికి వెళ్తుంది, ఏ మాటతో ఏ మాట వచ్చిద్ది, ఎవరితో ఎట్లా ఉండాలి, ఏ మాటను దాచుకోవాలి, ఏ మాటను చెప్పాలి అని కొన్ని బంధాలు బంధుత్వాలు గుర్తుపెట్టుకొని మనసులో ప్రవర్తిస్తే బాగుంటుంది. గుంటకాడి నక్కల్ని నమ్మితే ఎట్లుంటుంది? ఇప్పుడు కూడా మనకు అన్నీ తెలుసు అనుకోవటం చాలా తప్పు. ఎన్ని మనం తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి భూమి మీద. చదువేలా ఎంత చదివినా ముసలోళ్ళం అయిపోయింది దాకా చదివినా చదువు ఉంటానే ఉంటుంది, ఇంకా కంప్లీట్ ఎప్పుడూ కాదు. తెలివి కూడా అంతే. తెలివి ఎవరమ్మ మొగుడు సొమ్ము కాదు. అందరం తెలివిగా ఉండొచ్చు. ఏ మాటకి ఏం అర్థం వచ్చిద్దా, ఏ మాటను దాచుకోవాలి, ఏ మాటను కక్కాలి. ఇంత కడుపు తిని కడుపులో పెట్టుకుంటున్నాము తిండిని, మాటలు దాచుకోలేమా? చిత్తకార్తె ముండల దగ్గర, రోడ్డు మీద కుక్కల దగ్గర, అడుక్కునే వాళ్ళ దగ్గర, కొంపలు ముంచే వాళ్ళ దగ్గర ఏ పడితే అవి మాట్లాడకూడదు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా అవన్నీ దిగమింగుకొని కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లో ఉక్కుని ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో మాట్లాడితే అది లైఫ్. అంటే మనకి ఎప్పుడు ఏదనిపిస్తే అది చేస్తే అది లైఫా? దానికి ఇంకా డొప్పు కొట్టుకొని చెప్పుకుంటున్నారా గొప్ప ఘనకార్యం చేశామని? అది కూడా కొంతమంది సిగ్గులేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకా సిగ్గులేని వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తే బతకటం చేతగాని వాళ్ళు, వేరే వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు, వేరే వాళ్ళ చేత అన్నీ చేయించుకుని. అవును, నాకు ఒకటి అర్థం కావట్లా. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, వాళ్ళు అట్ట వీళ్ళట్ట అనకపోతే ఎవరేంటో మీకు తెలీదా? మీ కళ్ళతో చూడలేదా? మీకు అర్థం కాదా? ఎలా నమ్ముతారు? ఏదన్నా మాట్లాడితే చూడాలి, తెలుసుకోవాలి, అప్పుడే మాట్లాడాలి. ఇంతలోనే కొట్టుకుపోయేదేముంది? లడా మాట్లాడకపోతే. ఎప్పుడు కూడా మన జుట్టుని వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. వాళ్ళు ఎట్లా కుదిలిస్తే అట్లా ఆడాల్సి వచ్చింది. ఇది అర్థమైద్ది అనుకుంటున్నాను కొంతమందికి. ఎవరు మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలి అంతవరకే. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. ఎవరి ముఖాన ఏం రాసి పెడితే అదే జరిగిద్ది. అవమానించుకుంటా ఇంట్లో వాళ్ళని, ఫ్యామిలీ మెంబర్స్ని చిల్లరగా మాట్లాడుకుంటా, చిన్న చూపు చూసుకుంటా, అవమానించుకుంటా, హెచ్చినీగా వ్యవహారాలు చేస్తే మనమే హెచ్చినీ అయిపోతాం. అప్పుడు
ఆ గుంటకాడ నక్కలకి అలసైపోతాం, అవి చిందులు దొక్కుతాయి. ఓకే, నాకు అది తెలుసు ఇది తెలుసు అంటాం కాదు. ఏ మాటని ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఫస్ట్ అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతే మనకు తెలిసినట్టు. లైఫ్లో ఎన్నో జరుగుతాయి. కొంతమంది గుంటకాడ నక్కలో వాళ్ళ లైఫే బజార్ని పడి మొత్తం అడుగు తిని వాళ్ళు మొత్తం నాశనం అయినా కానీ వాళ్ళు ఏం ఎరగనట్టు పైకి నటించుకుంటా వేరే వాళ్ళ మాటల గురించి, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఇదే ఆలోచనలో ఉంటారు. వాళ్ళకుండా తెలివి కూడా ఉంటుందా కొంతమందికి. మాట్లాడటానికి ఏంది, నోరు ఏదైనా మాట్లాడిద్ది. చేసి చూపించి మాట్లాడాలి. ఎవరికన్నా తరించి ఒక పూట అన్నం పెడతాను ఈ చేత కాదు, ఇంకేం మాట్లాడతారు? ఎప్పుడు కొంపలు ముంచే మాటలు, ఆ మాటలు ఈ మాటలు, కడుపులో పేగులు దిగిపోయే మాటలు, బంధాలు ఈడిపోయే మాటలు, మనుషులు చచ్చిపోయే మాటలు, ఇవే కానీ మనుషులు మనసులో అది ఎప్పుడన్నా ఆలోచించారా? ఏ మనిషి ఎందుకు ఏం మాట్లాడుతుంది, ఎందుకు చేశారు ఇవి, ఎందుకు చేస్తున్నారు, బంధాల విలువలు తెలుస్తున్నాయా? మనిషి ఎప్పుడు మనిషిలాగానే బతకాలి. మనిషికి పశువుకి తేడా ఏంటి? దానికి ఏం తెలియదు, గడ్డి తిని కొన్ని పాలు ఇచ్చిద్ది. అదే మనిషి అన్నీ తెలుసు, ఏది కావాలి, ఎలా ఉండాలి, ఏంది అన్నీ తీర్చిదిద్దుకోవచ్చు. అది తెలుసుకోవాలి ఫస్ట్. అణిగి మణిగి ఉంటుంది, అన్నీ ఉండాయి ఇస్తరాకు. ఏమీ లేనిది ఓ ఎగిరెగిరి పడిద్ది. అది అన్నీ చేసుకొని గుట్టుగా మూలన పడి ఉండేవాళ్ళని కొంతమంది నక్కలు వచ్చి బయటికి లాగుతాయి. ఆ నక్కల దగ్గర జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఎవరిది? అర్థం చేసుకుంటే బాగుంటుంది. దొరికారు కదా టైంపాస్కి అని గంటల మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే గోడకి బాలు కొడితే మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చింది. ఆ మాటలన్నీ మన దగ్గరికే వస్తాయి తిరిగి. ఓకే, అందుకని మాటలు తగ్గించుకొని చేతల్లో చూపించుకుంటే బాగుంటుంది.